మీడియా చరిత్రలో తొలిసారిగా ఒక సరికొత్త కార్యక్రమం. సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తున్న ఒక జాడ్యాన్ని స్కాన్ చేస్తూ సోషల్ రియాలిటీపై ఫోకస్ చేస్తూ TV9 సగర్వంగా అందిస్తోంది వెలి ప్రేమ. ఆకర్షణ, అందులో నుంచి ఆత్మీయత, అనురాగం. జీవుల్లో ఇది చాలా సహజం. ప్రతి మనిషిలోనూ ఉండే సహజాతం, ఇన్స్టింక్ట్. మనిషిగా పుట్టాక, మనసంటూ ఒకటి ఉన్నాక ఇష్టమైన వాళ్ళతో జీవితాన్ని గడపాలనుకోవడం ఎంతో సహజం. దాన్ని ఇష్టం అనొచ్చు, లేదా ప్రేమ అనొచ్చు. ఎలా పిలిచినా ఇది రెండు గుండెల ఒక్క చప్పుడు. సినిమాల్లో, కథల్లో ప్రేమికులు ఎన్నో కష్టాలు పడి చివరికి కలుసుకున్నప్పుడు మన కళ్ళు చెమ్మగిలుతాయి. ఏ కథైనా అంతే, సుఖాంతమైతేనే మనందరికీ సంతోషంగా ఉంటుంది. సినిమాల్లోంచి నిజ జీవితంలోకి వస్తే ప్రేమ అన్న మాట వినబడితేనే లోపల నుంచి ఒక అపరిచితుడు నిద్రలేస్తాడు. ప్రేమికుల్ని విడదీయాలని చూస్తాడు, వెలివేసి వేధిస్తాడు. ఇంకా ఘోరం ఏంటంటే పరువు పేరుతో కన్న పేగులతోనే పిల్లల పీకలకు యమపాసం వేస్తారు. ఏంటిది? కన్న బిడ్డల్ని చంపుకోవడం ఏంటి? ఈ ప్రశ్న చాలా చిన్నది, కానీ దీనికి సమాధానం భారతదేశం అంత పెద్దది. ఇన్నాళ్ళు తొలి ప్రేమ కథల్ని ఎన్నో చూసాం. ఇక నుంచి వెలి ప్రేమ కథల్ని చూద్దాం. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది! భయంతో, ఆందోళనతో గుండెలవిసేలా పరిగెత్తుతున్నాడు లింగం. అది నిజం కాకుండా ఉంటే బాగుండు. పరిగెత్తుతూనే ముక్కోటి దేవుళ్ళకి మొక్కుతున్నాడతడు. కాని ఏ దేవుడు అతడి మొర వినలేదు. దారుణం జరిగిపోయింది. అతడి ప్రాణంలో ప్రాణమైన మాధవి కట్టె కింద కట్టెగా మారిపోయింది. అక్కడంతా మనిషి మాంసం కాలిన కమురు వాసన. ఇంకా ఘోరం ఏమిటంటే అప్పటికామె 4 నెలల గర్భవతి. ఆ రోజు పొద్దున్నే ఆటోలో వచ్చారు మాధవి తల్లి, 3 మేనమామలు. తమతో ఊరికి రమ్మని ఆమెను ఒత్తిడి పెట్టి తీసుకెళ్లారు. రానని ఎంత చెబుతున్నా బలవంతంగా కొట్టి మరీ తీసుకెళ్లారు. వచ్చి మాధవిని తీసుకుపోతామట అని అన్నారు. అంటే వద్దు, మీ ఇంటికి తీసుకుపోవద్దు, మా ఇంట్లోనే ఉంటుందని నేను అంటే తీసుకుపోతామని గుంజీరు పోయి కాడికి వెళ్ళి అంటే వద్దు, గుంజుకోపోవద్దు మీరు అని నేను అడ్డం పోయాను. అడ్డం పోతే ఇట్లా గోడకేసి నన్ను అనగబట్టి గుంజుకొని పోయారు. మాధవిని తీసుకెళ్లిన వారిలో తల్లి కూడా ఉంది. దీంతో లింగం కొంత ఊపిరి పీల్చుకున్నాడు. అయినా ఎందుకైనా మంచిదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కూడా ఓ ఆటో తీసుకుని వాళ్లని వెంటాడాడు. కానీ ఫలితం లేకపోయింది. అక్కడ దగ్గర చిన్నరేవల్లి కొండడిపల్లి ఉంది, కొంచెం పెట్రోల్ తీసుకున్నారంట. అక్కడ మన చెట్టు మొద్దు చాలా పెద్ద ఉంటుంది, ఇంత. ఆ మొద్దు తీసుకొచ్చి తన మీద వేసారు. హెవీ కట్టే తన మీద వేసి మరి పెట్రోల్ ఎంత ఉన్నదో ఆ మీద పోసి లైట్గా అంట పెట్టారు. మంచిగా ఉండేది. మమ్మల్ని ఎక్కడ చూడాలి, నా కొడుకు లేకుండా చూసి, కన్ను లేకుండా చూసి, నా కొడుకు దొరికేసి వాటికి అడ్డం వచ్చింది. లేదు, నా కొడుకు లేదు సార్, అయ్యా మీరు ఎందుకు వచ్చింది, ఎందుకు కూడా పోతుంటారు అంటే అండి నన్ను పెట్టుకోండి. ఆనాటి దురాగతానికి ఆనవాలుగా ఆ మొద్దు ఇప్పటికీ అలాగే ఉంది. మాధవిని అయిన వాళ్లే పొట్టన పెట్టుకోవడానికి కారణం ఆమె కులాంతర వివాహం చేసుకోవడమే. ఆమె కురుమ, అతను మాదిగా. తక్కువ కులం పని తీసుకుపోయినప్పుడు మాకు భరించలేక మా కులం తక్కువ కులం తీసుకుపోయినాను. నాకు బాధ భరించలేక మా కులంలోకి వెళ్ళి మంచిగా లేకుండా అని చంపేసుకున్నాం సార్. మా కోడలు వేరే కులాన్ని పోయింది కాబట్టి మాకు బాధ అనిపించింది కాబట్టిగా మాకు
ఈ పిల్లని తీసుకుపోయి 6 గంటలకు ఇంటికి వెళ్ళి తీసుకుపోయి మదనపల్లి మధ్యలో కల్లెపల్లి మధ్యలో ఆ గుట్టలు చూసి ఆ గుట్టలలో చంపేసినాం సార్. లింగంది మహబూబ్ నగర్ జిల్లా కాకునూరు. మాధవి మేనమామల ఊరు కూడా అదే. అక్కడే ఇద్దరికీ పరిచయమై పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. పెద్దలు పడనివ్వలేదు. చివరికి మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుని కొన్నాళ్లు హైదరాబాదులో ఉన్నారు. ఆ తరువాత మళ్లీ సొంతూరుకొచ్చారు. ఇది చూసి బంధువులు రగిలిపోయారు. ఫలితంగా పెళ్లి చేసుకున్న 6 నెలల్లోపే గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పిండంతో సహా మాధవి జీవితం ఘోరంగా కాలిపోయింది. మాధవితో కలిసి కన్న కలలన్నీ బూడిదైపోయిన స్థితిలో లింగం కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. తెలంగాణలో లింగం మాధవిల కథ ఇలా ఉంటే, అటు ఆంధ్రాలో కూడా మరొక ఘోరం జరిగింది. కాళ్లకు రాసుకున్న పారాణి ఆరలేదు, బతుకు మాత్రం తెల్లారిపోయింది. అత్తింట్లో కాదు, పుట్టింట్లోనే. అవును, పచ్చల దీప్తి పుట్టింట్లోనే కన్నుమూసింది. దీప్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇతని పేరు కిరణ్ కుమార్. ఆమెది గుంటూరైతే ఇతడిది రాజమండ్రి. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాదులో జాబ్ చేస్తున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇద్దరి కులాలు వేర్వేరు. ఆమె కమ్మ, అతడు కాపు. పెళ్లి కొప్పుకోరని తెలుసు. అందుకే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పేరెంట్స్ మళ్లీ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేస్తామంటూ గుంటూరుకి పిలిపించారు. కిరణ్ను లాడ్జీలోనే ఉంచి ముందు కూతుర్ని ఒక్కదాన్నే ఇంటికి తీసుకెళ్లారు. కాసేపటికే ఆమె జీవితం ఇలా ముగిసిపోయింది. ఇటీవల తెలంగాణలో మంథనికి చెందిన దళిత యువకుడు మధుకర్ మృతిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది ఖచ్చితంగా పరువు హత్యేనని దళిత సంఘాలు ఆరోపించాయి. ఇక పరువు పేరుతో తమిళనాడులో జరుగుతున్న హింస అంతా ఇంతా కాదు. ఇక్కడ జరిగిన ఒక ప్రేమ పెళ్లి రాష్ట్రం మొత్తాన్ని కురిపేసింది. అందులోకి రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అవ్వడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇక అటు ఉత్తరాదిలో అయితే కనీసం ప్రతి సంవత్సరం 1000 పరువు హత్యలు నమోదవుతున్నాయి. ఇక్కడితో అయిపోలేదు. మన వాళ్ళ ఉన్మాదాన్ని ఖండాంతరాలకు కూడా మోసుకెళ్తున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది సామెత. దివ్య అనే యువతి పెళ్లి తమిళనాడు రాష్ట్రాన్నే కుదిపేసింది. వరుడి పేరు ఇలవరసన్. ఆ దళిత యువకుడు కులవరస తప్పి దివ్యను చేసుకోవడం పెద్ద నేరమైపోయింది. అటు ఇటు 2 రాజకీయ పార్టీలు, కుల సంఘాలు కూడా ఎంటర్ అయ్యేసరికి మంటలు చెలరేగాయి. ఇలవరసన్ దివ్యల సొంత జిల్లా అయిన ధర్మపురిలో మొదలైన కుల ఘర్షణలు రాష్ట్రమంతటా పాకాయి. నిజానికి ఆమె తండ్రి నాగరాజు, అతని తండ్రి ఇలంగో మంచి స్నేహితులు. ఇద్దరూ ప్రభుత్వోద్యోగులే. 2 కుటుంబాల మధ్య ఉన్న రాకపోకలతో పిల్లల మధ్య మొగ్గతొడిగిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. వన్నియార్లు నాగరాజుకి బ్రెయిన్ వాష్ చేశాక 2 ఏళ్ల మధ్య రాకపోకలు కట్టయ్యాయి. దీంతో ప్రేమికులిద్దరూ 2012 అక్టోబర్లో రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. పిఎంకే కూడా ఈ ప్రేమ కథలోకి ఎంటర్ అయ్యింది. ఈ ఒత్తిడి భరించలేక నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భగ్గుమన్న వన్నియార్లు మొత్తం 3 దళిత కాలనీలను, దాదాపు 8 కోట్ల రూపాయల ఆస్తుల్ని తగలబెట్టారు. వన్నియార్లు వ్యవసాయదారులు కాగా అక్కడి దళితులు బెంగళూరుకు వెళ్లి 25 ఏళ్లుగా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో కొంత మెరుగైన జీవనాన్ని గడుపుతున్నారు. ఈ కడుపు మంటతోనే వారి ఆస్తుల్ని టార్గెట్ చేశారు.
ఆ తరువాత దళితుల వైపు నుంచి వీసీకే పార్టీ ఎంటర్ అయింది. మొత్తం 56 బీసీ కుల సంఘాలను పోగు చేసిన పీఎంకే మధురైలో ఒక ఫోరంని ఏర్పాటు చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సవరించాలనేది ఒక డిమాండ్. దళిత యువకులు పైకులాల ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోకుండా నిరోధించాలన్నది మరో డిమాండ్. ఎస్సీ యువకులు జీన్స్ ప్యాంట్లు వేసుకుని తమ పిల్లల్ని వలలో వేసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు పీఎంకే బాస్ రామ్దాస్. దీంతో భగ్గుమన్న పీసీకే అర్ధనగ్న ప్రదర్శనలు చేసింది. తమ ఆడపిల్లల మీద చెయ్యేస్తే నరికేస్తానని హెచ్చరించాడు రామ్దాస్. మరి మీ ఆడపిల్లలే వాళ్ల మీద చేతులేస్తే ఏం చేస్తారు అని ఐద్వా లీడర్ వాసుకి ప్రశ్నిస్తే అటు నుంచి ఆన్సరే లేదు. ఇలా ఏడాది కాలం పాటు టెన్షన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇలవర్సనతో జీవిస్తానని కోర్టుకు చెప్పి అతడితో జీవించిన దివ్య కొన్ని నెలలు గడిచాక మనసు మార్చుకుంది. తల్లితో ఉంటానని చెప్పి ఆమెతో పుట్టింటికి వెళ్లిపోయింది. మా పెళ్లికి ఇంత పెద్ద రభస అవుతుందనుకోలేదు. మా నాన్నను కూడా పోగొట్టుకున్నాను. మా అమ్మ ఒంటరిగా మిగిలింది. ఆమెకు తోడుగా ఉందామని వచ్చేశాను. ఆ మర్నాడే ఇలవర్సన్ తన సొంత కాలనీ సమీపంలో రైలు పట్టాలపై శవమై తేలాడు. అది ఆత్మహత్య అని ప్రచారం జరిగింది. కాదు, అది హత్యేనని దళిత పార్టీలు బంధువులు అనుమానించారు. దీంతో ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసింది. ద్రవిడ ఉద్యమంలో భాగంగా ఆత్మగౌరవ వివాహాలను ప్రచారం చేసిన పెరియార్ గడ్డ మీద కూడా ఉత్తర భారతదేశానికి ఏమాత్రం తీసిపోకుండా హింస చెలరేగడం అసలైన విషాదం. ఇక కౌబెల్ట్ అనగా ఉత్తర భారతదేశం. ఆ ప్రాంతంలో పరువు పేరుతో జరిగే హత్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, యూపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ దారుణాలు చాలా సర్వసాధారణం. నార్తులో ఖాప్ పంచాయతీల పట్టు ఎక్కువ. కుల పెద్దలంతా కూర్చొని కులం కట్టుబాట్లను కాపాడే పనిలో ఉంటారు. ఏమాత్రం గాడి తప్పినా శిక్షలు విధిస్తూ ఫత్వాలు జారీ చేస్తారు. ఇక ఖండాంతరాలకు వెళ్లిన ఈ కులోన్మాదం తగ్గడం లేదని చెప్పడానికి అమెరికాలోని షికాగోలో స్థిరపడిన సుభాష్ చందర్ ఉదాహరణ ఒక్కటి చాలు. అతని కూతురు మోనికారాణి, అల్లుడి పేరు రాజేష్ కుమార్. వీరికి 3 ఏళ్ల కొడుకున్నాడు. ఆమె మళ్లీ గర్భంతో ఉంది. అయితే తన కూతురు తక్కువ కులం వాణ్ణి చేసుకుందని చాలా కాలంగా రగిలిపోతోన్న సుభాష్ చందర్ ఓ రోజు కిరోసిన్ పోసి ఆ ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా తగులబెట్టేశాడు. కుల వ్యవస్థ ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంటే 12వ శతాబ్దంలో ఒక కులాంతర వివాహం చేసుకోవడానికి కానీ చేయడానికి కానీ ఎంత ధైర్యం కావాలి, ఎంత ఔన్నత్యం కావాలి. కన్నడ నేల మీద పుట్టిన మహనీయుడు బసవన్న ఆ పనిచేశాడు. అదేకంగా కళ్యాణి రాజ్య పతనానికి దారితీసింది. మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కేవలం 2 గంటల దూరంలో ఉన్న బసవన్న కార్యక్షేత్రాన్ని ఇప్పుడు బసవ కళ్యాణ్ అని పిలుస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ చరిత్ర ఏంటో చూసేద్దాం. కన్నడ నేల మీద ప్రభవించిన గొప్ప సాంఘిక విప్లవకారుడు బసవన్న. కులానికి బ్రాహ్మణుడైన వేద ప్రామాణ్యాన్ని తిరస్కరించాడు. కుల వ్యవస్థను కాదన్నాడు. మనుషులంతా సమానం అన్నాడు. దేవుడొక్కడే అన్నాడు. ఇదిగో ఇక్కడ పెళ్లి దృశ్యాన్ని చూడండి. ఇందులో పెళ్లి కూతురు లావణ్యవతి బ్రాహ్మణుడైన మధువరస కూతురు. ఇక పెళ్లి కొడుకు శీలవంత, మాదిగ హరళయ్య కొడుకు. బసవన్న ವಧೂವರುಲಿದ್ದರಿಕಿ దగ్గరుండి పెళ్లి చేశాడు. 800-900 ವರ್ಷಗಳ ಹಿಂದೆ బసవన్న కుల మత జాతి భేదాలు లేవన్నాడు. స్త్రీ పురుషులు సమానమన్నాడు.
మనుషులంతా ఒక్కటేనని చెప్పడమే కాదు, కులభేదాల నిర్మూలనకి పాటుపడ్డాడు. 12వ శతాబ్దంలోనే సమాజానికి ఎదురుది కులాంతర వివాహాన్ని చేయించాడు. ఎస్టో జనరు ఆ తరువాత అసలు కథ మొదలయ్యింది. ఎప్పటి నుంచో కత్తులు నూరుతున్న సంప్రదాయవాదులకి మంచి అవకాశం దొరికింది. బసవన్నకి జనంలో ఆదరణ పెరుగుతోందని, అది ఎప్పటికైనా మీ పదవికి ప్రమాదం తేవచ్చని రాజును భయపెట్టి ఒత్తిడి తెచ్చి మంత్రి పదవి నుంచి బసవన్నను తప్పించారు. ఇదే అదనుగా సంప్రదాయవాదులు కులాంతర వివాహం చేసుకున్న 2 కుటుంబాల్లోని 3 మగవాళ్లని చిత్రహింసలు పెట్టారు. ఏనుగులకు కట్టి లాగించారు, కళ్ళు పీకారు, చివరికి వారిని దారుణంగా చంపారు. హెచ్చుతగ్గుల పేరుతో ఎక్కడికక్కడ మనుషుల్ని విడదీసే కుల వ్యవస్థపై బసవన్నతో సహా ఎందరో పోరాడారు. దేశవ్యాప్తంగా చూస్తే బుద్ధుడు, రామానుజుడు, కబీర్ లాంటి వాళ్లు, తెలుగు నేలపై పల్నాటి బ్రహ్మనాయుడు, వేమన లాంటి ఎందరెందరో మహనీయులు మనుషులంతా ఒక్కటే అన్న భావాల్ని ప్రచారం చేశారు. ఆధునిక కాలంలోనూ ఎందరో సంస్కర్తలు తమ ప్రయత్నాలు తాము చేశారు. ముఖ్యంగా 1868లో మహారాష్ట్రలో ప్రముఖ సంస్కర్త సావిత్రిబాయి పూలే ఓ ప్రేమ జంటను కాపాడిన సంఘటన చెప్పుకోదగింది. గణేష్ అనే బ్రాహ్మణ యువకుడు షెర్జా అనే అంటరాని యువతిని ప్రేమించాడు. ఊళ్ళో జనం వాళ్ళిద్దరినీ చంపబోయినప్పుడు సావిత్రి బ్రిటిష్ ప్రభుత్వం పేరుతో భయపెట్టి వారి ప్రాణాలను కాపాడింది. 100 ఏళ్లుగా సంస్కర్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కులాంతరానికి సంబంధించి సమాజపు మైండ్ సెట్ పెద్దగా మారిందేమీ లేదనిపిస్తోంది. జీవితంలో చీమకు కూడా హాని చేయని వాళ్లు పరువు పేరుతో సొంత బిడ్డల్నే చంపేస్తున్నారంటే శతాబ్దాలుగా మస్తిష్కాల్లో తిష్టవేసిన భావజాలమే అసలు కారణం అని చెప్పుకోవాలి. మరోవైపున ఎందరో ప్రేమికులు కులోన్మాదాన్ని ఎదిరించి ఒంటరిగా నిలబడి పోరాడుతూనే ఉన్నారు. ఏటికి ఎదురీదుతూనే ఉన్నారు. నిజానికి వీళ్లే రియల్ హీరో హీరోయిన్లు. ఇన్నాళ్లు అవమానాలకి, నిర్లక్ష్యానికి, వెలివేతకి గురైన ప్రేమికుల కష్టసుఖాలను కళ్లకు కట్టించే కార్యక్రమమే వెలి ప్రేమ. ఇవి చంద్రయాన్, మంగళయాన్. భారతీయుడు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కులంలోనే జరగాలనుకుంటాడు. అలా జరగకపోతే పరువు పోయిందనుకుంటాడు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నిత్య జీవితంలో ఎన్నో పరువు తక్కువ పనులు చేస్తూ కూడా వాటిని అవమానంగా భావించడు. కానీ కులాంతర వివాహం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడలేని పరువు గుర్తొస్తుంది. అందుకే ఇప్పటికీ ప్రేమ నెత్తురోడుతూనే ఉంది. ప్రేమికులు బతకడానికి నానా చావులు చేస్తూనే ఉన్నారు. వచ్చే వారం వెలి ప్రేమలో కళ్ళు చెమ్మగిల్లే కథల్ని చూద్దాం.